చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడెదం దేవా నీలో సంగమం. స్తుతి మహిమ ఆరాధనా, 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 స్తుతి మహిమ ఆరాధనా. మాతో నిరతము ఉండాలని మానవ రూపం ధరించితివా, మాతో నిరతము ఉండాలని మానవ రూపము ధరించితివా. సాతానును జయించుటకు, సాతానును జయించుటకు నీదు హస్తము చాచితివా, నీదు హస్తము చాచితివా. స్తుతి మహిమ ఆరాధనా, 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 స్తుతి మహిమ ఆరాధనా. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాద నాదునికి సదా కాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాద నాదునికి సదా కాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాద నాదునికి సదా కాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ఈ దినము దేవుడు మన కోసం సృజించిన గొప్ప దినము. మనం ఆనందించెదము. కారణం లోకమును సమస్తమును సృజించిన దేవాది దేవుడే మట్టిగా ఉన్న మనిషితో నివసింప తన్ను తాను సమర్పించిన తన శరీరమును రక్తమును మానవ రక్షణకై సమర్పించిన ఆ పరిశుద్ధ దినమును కొనియాడుతున్నాం. దావీదంటున్నాడు, దేవా
నీవు నన్ను స్మరించుటకు నేను ఎవడును? నేను ఈ మట్టి నుండి వచ్చి కొన్ని దినములో బ్రతికి ఈ మట్టిలో కలిసిపోయేవాడను. కానీ ఈ వ్యక్తిని వెదక్కి నువ్వు వచ్చావా? ఈ పాపి కోసం రక్తం చింద నువ్వు వచ్చావా? నన్ను కూడా నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా మార్చి నువ్వు ఉన్న పరలోకంలోనే సదాకాలం నేను జీవించాలని వచ్చావా? నీ ప్రేమను ఎలా గుర్తించుకోవాలయ్యా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభువా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు ఆనాడు ఆదాం పాపములో పడిపోయినప్పుడు ఆయన ఊరుకొని ఉండలేకపోయాడు. ఆది గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనములు, నా కుమారా ఎక్కడా, నా కుమార్తె ఎక్కడా? నీ పాపం నేను నిన్ను చూడకుండా మరుగు చేసిందే. పాపం యొక్క వేత్తనమైన మరణమును తన బిడ్డలు అనుభవించకూడదని ఆనాడు పరిగెత్తి వచ్చావు. కానీ మానవుడు తిరిగి వచ్చి తన పాపం కోసం క్షమాపణ అడిగి నీలో తాగుకోవాలి, మళ్ళీ పాపం ముట్టుకోకుండా నీలో తాగుకోవాలి. కానీ ఆయన్ను పాపములో నడిపించిన ఆ చెట్టునే పట్టుకున్నాడు. ఆ చెట్టును ఆకులు ఆయనకు సంరక్షణ ఇచ్చునని పట్టుకున్నాడు. నీ చెందకు రాలేదు. ఆనాడు నువ్వు పలికావు. ఒక్క స్త్రీ ద్వారా లోకములో పాపం వచ్చిందా? తన్ను తాను దేవునికి సమర్పించకుండా తన్ను తాను కాపాడుటకు తన సొంత బలముతో ఆధారపడిన మానవుడు పాపములో పడిపోయాడు. కానీ సమయం వచ్చును, నా బిడ్డలు ప్రభులేక మేము బ్రతకలేమని సత్యమును గ్రహించి నా ప్రేమను గుర్తించుకొని నాకు తన్ను తాను సమర్పిస్తారు. ఎవడు తన్ను తాను నాకు సమర్పించుటకు నేర్చుకుంటారో వారి కోసం నేను చేసిన సమర్పణ ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది అని వారు తెలుసుకోవటం మాత్రం కాదు, వారి సమర్పణయే వారిని దైవ మహిమలో, దేవుని అభిషేకములో, పరలోక రాజ్యములో చేర్చునన్నావు. అందుకే భువికి మానవుడుగా వచ్చి శరీర మాంసముతో రక్తముతో భువికి వచ్చి మా సొంత బలముతో మా పాపాలను మేము జయించలేమని ఆ పాపాన్ని తొలగించే ఒకే ఒక్క శక్తి దేవుని వాక్యం పలికినట్లు అది గొర్రె పిల్ల రక్తం. పాపం లేని రక్తముతోనే పాపములో నిండిన మనుషుల్ని పాపాలు కడగపడాలి. కనుకనే నీవు పరిశుద్ధ కన్నిమరియ నుండి జన్మించి పరిశుద్ధుడైన నీవు నీ పరిశుద్ధ రక్తమును సిలువలో మా కోసం అర్పించావు. కడరాత్రి ఆ సిలువ త్యాగ బలిని స్మరించుకొని రొట్టెను చేతిలో తీసుకొని ఇది నా శరీరం, భుజించుము, నా ప్రేమను గుర్తించుకో. విరిగిన అప్పములాగా జీవితంలో నీవు కూడా విరిగిన అప్పముగా మారుతావు. ఎన్నో శ్రమలు, శోధనలు, ఆటంకాలు వస్తాయి. ఎవడెవడో నిన్ను పగులు కొట్టుటకు ప్రయత్నిస్తాడు. కానీ నేను నీతో ఉన్నాను కనుక పగిలిపోయినదంతా మహిమగల ఆశీర్వాదముగా మారును. సిలువలో నన్ను బలిగా సమర్పించబోతున్నాను. కానీ పరిశుద్ధాత్మ
మరణించిన నాకు నూతన జీవం ఇస్తాడు. అట్లనే మీరు కూడా నూతన జీవం పొందుకొని జీవిస్తారు. కుమార కుమార్తె, ప్రభు పలికిన మాటను ఆలకిస్తున్నావా? దివ్య సత్ప్రసాదం అంటే విరిగిన అప్పం జీవము గల ఆహారముగా మారింది. నిన్ను కూడా దేవుడు ఎక్కడ ఉంచినాడో నీకే తెలుసు. నీవు కూడా బలిగా మారాలి. నీవు కూడా త్రుంజపడాలి. అప్పుడే నువ్వు అందరికీ ఆశీర్వాదముగా మారుతావు. జీవిత పయనములో త్రుంజపడిన ఆ తరుణమల్లా, ఈ లోకము ద్వారా నిరాకరింపబడిన సమయమల్లా మనల్ని అవి నాశనం చేయలేవు. ఎందుకంటే తన శరీర రక్తము ద్వారా దేవుడు మనతో ఒప్పందం చేసి ఉన్నాడు. మనని తన బిడ్డలుగా, ఆయనే మనకు తండ్రిగా ఈ ఒప్పందం ద్వారా మారి ఉన్నారు. కనుక త్రుంజపడినప్పుడల్లా నువ్వు ఓడిపోవటం కాదు, పరులకు ఆహారముగా నువ్వు మారాలి. నీలాగా త్రుంజపడిన వారందరినీ అర్థం చేసుకోవాలి, వారందరితో నిలబడాలి, అందరికీ జీవం ఇవ్వాలి. నీ సమస్యల్లో, నీ ఆటంకాల్లో ఆగిపోకు. నా సిలువ, నా మరణ వేదన నన్ను ఆపలేదు. నేను ముందుకు సాగిపోయాను. నా చివరి చుక్క రక్తము మానవ రక్షణకై సమర్పించే వరకు ఏది కూడా నన్ను ఆపలేదు, నేను నీయలేదు. నీవు కూడా త్రుంజపడిన అప్పం, లోకముతో నిరాకరింపబడిన బిడ్డ, ఈ లోకములో శ్రమలు, శోధనలు నీ బాధ్యతను మోయలేక దానికోసం బలిగా మారిపోతున్నావా? సిలువను చూచి, నా శరీర రక్తమును చూచి ధైర్యం తెచ్చుకో. నిన్నే త్రుంజపడిన అప్పముగా సమర్పించు. అందరినీ రక్షించు నాతో కలిసి. నీ త్రుంజపడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవనివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. స్వార్థ బుద్ధితో ప్రభు
నిస్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని నిస్వార్థ జీవిగా ప్రభు నీవలే జీవింపనిమ్ము. నిస్వార్థ జీవిగా ప్రభు నీవలే జీవింపనిమ్ము. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మొదటిగా యేసు తన శరీరమును రక్తమును మనకు ఎందుకు ఇచ్చారండి? ఆయన రక్తం చెందలేదంటే పాప క్షమాపణ లేదు. మన పాపాలు మన్నింపబడలేదంటే మన పాపంలోనే మనం మరణించేదము. దుష్టుడు మనలో పాపం ఉన్నప్పుడే మనతో ఆడుకొనగలడు, మనల్ని నాశనం చేయగలడు. ఆ పాపమే తీసివేయబడినప్పుడు దుష్టునికి మన మీద ఏ అధికారం ఉండదు. అందుకే యేసు తన శరీరమును మన కోసం ఇచ్చి తన రక్తాన్ని చెందాడు. కుమారా కుమార్తె, ఎటువంటి పాపంలో, ఎటువంటి బలహీనములో నువ్వు చిక్కుకొని జీవిస్తున్నావు? నీ పాపం నిన్ను నాశనం చేయును. పాపం యొక్క వేతనం మరణము. నీకోసం బలి అయిన యేసు సన్నిధికి పరుగెత్తిరా. హృదయ పరివర్తన చెంది నీ ఆత్మను రక్షించుకో. లేకపోతే నీకు దేవునికి మధ్యలో లోకానికి చెందినది, పాపానికి చెందినది ఉండొచ్చో. దుష్టుడు నీలో ప్రవేశించి యేసు పలికినట్లు దొంగ నీలోని ఆశీర్వాదంను దొంగతనం చేస్తాడు. నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. నీ ఆత్మను నరకములో కాల్చివేస్తాడు. ప్రభులేక నువ్వు బ్రతుకలేవు. యేసుని దివ్య శరీర రక్తం, ఆయన నీ కోసం చేసిన త్యాగమును, నీ కోసం చూపించిన ప్రేమను నీకు తెలియచేస్తుంది. ఆయన బలిగా మారాడు నీవు జీవించాలని, నువ్వు రక్షణ పొందుకోవాలని. రెండవది, ఆయన తన్ను తాను సమర్పించినది ఎందుకంటే ఆయన శరీరమును రక్తమును మనం ప్రతిరోజు దివ్య బలిపూజ ద్వారా పొందుకొని మన ఆధ్యాత్మిక పయనములో దుష్టుడు పెట్టిన ప్రతి బంధనాల నుండి మనం విడిపింపబడాలని. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 14వ వచనం పలుకుతుంది, పరిశుద్ధాత్మదేవుడు యేసుని దివ్య రక్తాన్ని తీసుకొని ప్రతి నరుని శరీరములో బంధింపబడిన బంధనాల అన్నిటి నుండి వారిని విడిపించి మరణపు క్రియల నుండి వారిని కాపాడుతాడు. ఒక నరుడు పాపములో పడిపోయినప్పుడు ఆయన మనసు పిచ్చివాడులాగా ప్రవర్తిస్తాయి. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలని తెలియదు. చూసినదంతా పొందుకోవాలి. పాత జీవితంలో జరిగిన ఆ సంఘటనలు మనసులోనికి వచ్చి కలవరపరుస్తాయి. ఏ దిశలో వెళుతున్నామని కూడా తెలియదు. మనిషిని మనస్సు శాంతి సమాధానం పొందదు. ప్రభులేక
పాపముల నివసించు మనిషిని జీవితం చాలా ఘోరమైన జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుని రక్తమును మన మీద పోసి ఆ మరణపు క్రియల నుండి మనల్ని తప్పించుకొని నిత్య జీవపు క్రియలలో ప్రవేశింపచేస్తాడు. నరుడు దైవ జ్ఞానము పొంది తాను నడవవలసిన మార్గాన్ని తెలుసుకొని దానికోసం బలిగా ప్రభులాగా మారుటకు సిద్ధమవుతాడు. ఉపవసించి ప్రార్థింప ప్రభుని ఎట్లయినా పొందుకోవాలనే వాంఛతో తిరుగుతాడు. కుమారా, కుమార్తె, ఆ యేసుని దివ్య శరీరముతో నువ్వు కూడా కలుసుకో. నీ బంధనాలను ఆయనకు సమర్పించు, జీవిస్తావు. మూడవది, ఆయన మాత్రమే నిన్ను కాపాడుతాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం పలుకుతుంది, ఫారో సైన్యము ఇశ్రాయేల్ ప్రజల్ని 430 సంవత్సరాలు దాసులుగా కట్టివేశాడు. ఎవ్వరు పలికిన వారిని విడిపించలేదు. కానీ ప్రభు పలికినాడు. ఒకరోజు మోసేతో, నా ప్రజలతో పలుకుము, ప్రతి ఒక్కరు గొర్రె పిల్లను చంపి ఆ రక్తమును వారి ఇంటి వాకిట వారు పెట్టాలి. ఆ రక్తం వారిని రక్షించి, ఇన్నాళ్ళ వరకు వారిని బంధించారే దుష్టులు, ఆ బంధనాల నుండి వారిని విడిపించి వారికి స్వేచ్ఛను ప్రసాదించును. ఇశ్రాయేల్ ప్రజలు అట్లనే గొర్రె పిల్ల రక్తమును వారి ఇంటి వాకిట పెట్టినప్పుడు ఆ రోజు రాత్రి దేవుని దూత వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని నిందించి హింసించిన ఆ ఎగిప్తు ప్రజల్ని ఇంటి లోపల ప్రవేశించి వారందరినీ నాశనం చేశాను. ఆ రోజు రాత్రియే వారందరూ లేచి ఇశ్రాయేల్ ప్రజల్ని వారు దేశం నుండి వెళ్ళిపోమని బంగారం వెండితో పంపివేశారు. గొర్రె పిల్ల రక్తం దేవుని బిడ్డల్ని ఒక్కవైపు కాపాడింది, మరువైపు ఎన్నో సంవత్సరాలు బంధింపబడిన బంధనాల నుండి వారిని విడిపించింది. మూడవది, అతి ఉన్నతమైన పాలు తేనెతో నిండిన కానా దేశం వైపు నడిపించింది. కుమారా, కుమార్తె, యేసుని దివ్య రక్తం ఈరోజు నీ కోసం వేచి ఉన్నది. నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడ, ఏ అలవాటులో, ఏ పాప స్నేహంలో, ఏ పాపపు మాటలను జోకని తలంచుకుంటూ నీ జీవితాన్ని మాలిన్యం చేసుకుంటున్నావు. చూడకూడది చూసి నీల చిత్రాలను చూసుకుంటూ అన్ని రకమైన దానికి నీ మనస్సుని త్రోసివేస్తున్నావు. త్రాగు అలవాటుకు బలిగా మారి విభచారములో పాల్గొని అన్ని రకమైన పాపము ద్వారా నీ శరీరం మాలిన్యమగుచున్నప్పుడు దుష్టుడు నీ జీవితంలో ప్రవేశించి నిన్నును, నీ కుటుంబమును, నీ సంతతిని శాపాలతో కట్టివేస్తాడు. కుమారా, కుమార్తె, అది జరగకూడదని కదా నేను నీకోసం నన్ను బలిగా సమర్పించానంటున్నాడు. తిరిగి వస్తావా? తిరిగి వస్తావా? ఆయన మాత్రమే నీకు విడుదల ఇవ్వగలడు. ఆయనలో మాత్రమే నువ్వు కాపాడపడతావు. ఆయన మాత్రమే నిన్ను అతి ఉన్నతముగా ఆశీర్వదించి దేనికోసం దేవుడు నిన్ను ఈ భూమికి పంపించాడో ఆ సంకల్పమును నీలో నెరవేరుస్తాడు. మరియు యోహాను 6:51 చెప్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, నన్ను పూజించువాడు ఎల్లప్పుడూ జీవించును, వారిని నేను జీవముతో లేపి
నిత్య జీవమును వారు పొందునట్లు దీవించును. అవును, యేసుని దివ్య ఆహారం ఈ భూమిలో జీవించుటకు మాత్రం కాదు, మనల్ని జీవముతో లేపి దేవునితో సదాకాలం పరలోక మహిమను జీవింపచేయును. ఆ ప్రభునికి నిన్ను సమర్పించు. ఆ ప్రభుని ప్రేమను ప్రతినిత్యం ధ్యానించు. ఈ శరీర రక్తముతో ఆయన నీతో ఒప్పందం చేసి ఉన్నాడు. అనగా నీవు ఆయన బిడ్డ, నీయు ఆయన నీకు తండ్రిగా ఉన్నారని సమర్పించారు. ఆయన బిడ్డగా, ఆయన నిన్ను తన బిడ్డగా సమర్పించినప్పుడు నీవు ఎవరికి చెందినవాడు? నీవు దేవునికి చెందిన బిడ్డ. ఇంకా దేవుని అడగకుండా నీ ఇష్టపడి ఆడుకున్నావంటే, నువ్వు దేవుడి దూరమగుతున్నావంటే, దేవుడిచ్చిన ఆ ఒప్పందం నుండి నువ్వు దూరమైపోతావు. అప్పుడు ఎంతగా ఆయన ఏడుస్తాడో, ఎంతగా బాధపడతావో. అందుకే అపోస్తల చర్యలు 1:8 అన్నాడు, పైనుండి శక్తిని అగ్నిని పొందకుండా బయటకు వెళ్ళవద్దు. బయట లోకములో అన్ని రకమైన చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో, చెడు కార్యాలతో నిన్ను నింద అవమానంలో కట్టివేయుటకు లోకం వేచి ఉన్నది. చీకటిలో పడిపోయి వెలుగును పొందలేవు. నా సన్నిధికి రా. నా సన్నిధిలో నీవెవరని తెలుసుకో. నేను నీతో చేసుకున్న ఒప్పందములో నిన్ను బలపరచుకో, నిర్మించుకో. నా శక్తితోనే బయట వెళ్ళి నా వెలుగు ద్వారా చీకటిలో నడువుము. చీకటిలో ఉన్న వారికి నా వెలుగును చూపించమని ఓ సిలువనాథుడా, దివ్య సత్ప్రసాద నాథుడా, ఈరోజు నీవు మమ్ము పిలుస్తున్నావు. అవును, అటువంటి బిడ్డల్ని, చివరి వరకు ప్రామాణికంగా ఉన్నవారిని యోహాను 6:54 చెప్తున్నాడు, నేను వారిని జీవముతో లేపి నా సన్నిధిలో ఉంచుకుంటాను. మిగిలిన వారందరూ వారి వారి పాపములోనే, వారి వారి వ్యాధులోనే, ఆ పాప బంధనాలలోనే కట్టపడి మరణింతురు. దానిని చూచి ప్రభువైన క్రీస్తు కన్నీరు కారుస్తారు. కుమార కుమార్తె, ప్రభు పలుకుతున్నాడు, నీవు జీవించుటకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నీడి. ప్రతిరోజు ఈ మహిమను, ఈ సత్యమును నీ అంతరంగంలో ఉంచి నువ్వు ఎవరిని సత్యముతో నీ జీవితాన్ని ధన్యపరచుకో. నా శరీర రక్తమే, దుష్టుడు నన్ను నీ నుండి వేరుపరచకుండా మీరు ఒక్కొక్కరు కలిసి ఐక్యముగా జీవింప నా శరీర రక్తమే నీకు తోడ్పడును. మర్చిపోకు. సాతాను మనిషిని మనసు నుండి వేరుపరచుటకు ప్రయత్నిస్తాడు. అపోస్తల చర్యలు 2వ అధ్యాయం 46 చదువుతున్నాం. అపోస్తలు భయపడి తలుపు మూసుకొని ఉండేవారు. కానీ పునరుత్థానమైన యేసు వారికి దర్శనమిచ్చి సత్యమును బోధించి, నేను సజీవుడై ఉన్నాను అని పలికిన పిదప అపోస్తల చర్యలు 2:46 వారందరూ సంఘముగా కలిసి ప్రతిరోజు రొట్టెను విరించి, ప్రభు మనతో ఉన్నారు, మనం ఒక్కొక్కరితో ఉండాలని బలపరుచుకున్నారు. ఐక్యముగా నిలబడ్డారు. ప్రార్థించి అందరినీ కాపాడారు. అవును, నా దివ్య శరీర రక్తమే
నిన్ను శోధన నుండి బాధ నుండి కాపాడింది మాత్రం కాదు, నీ కుటుంబాన్ని ఐక్యపరచను, నీ కమ్యూనిటీస్ని ఒక్కటిగా చేర్చును, విరిగిపోయిన దాన్ని మళ్ళీ దీవెనగా నిలబెట్టును. యేసుని దివ్య హృదయానికి, ఆయన దివ్య రక్తానికి నిన్ను సమర్పించము. ఆయనే మనకు ఆరోగ్యముగా మారుతాడు. మత్తయి 8:17 అన్నాడు, క్రీస్తు బలిగా మారి మన బలహీనమును మన వ్యాధులను తన మీద మోసుకొనెను. ఈ రక్తము, ఈ శరీరము మామూలుది కాదు. మనమందరినీ గాయాలను గుణపరిచే మందు అది. ప్రతిరోజు దివ్య శరీరమును స్వీకరిస్తున్నప్పుడు ఆయనే నీకు మందుగా మారుతాడు. అవును, మొయినాబాద్లో ఒక స్త్రీ, క్యాన్సర్ వ్యాధితో బాధపడిన స్త్రీ, దివ్య బలిపూజలో పాల్గొని దేవుని వాక్యము ద్వారా విశ్వాసం పొంది వచ్చినప్పుడు చాలా వేదనతో, గడ్డలతో వచ్చేసింది. కానీ ప్రభుని నమ్మి యేసుని దివ్య శరీరంలోని మహిమను తెలుసుకొని, యేసయ్య రక్తముతో నన్ను మన్నించుమని కన్నీరు కార్చి శుద్ధి చేసి, యేసుని రక్తం శరీరముతో ఒప్పందం చేసుకొని, ఇంకా బ్రతికినా నేను నీకోసం జీవిస్తానని సమర్పించినప్పుడు, యేసుని శరీరమును స్వీకరించినప్పుడు పరిపూర్ణ విడుదల పొందుకున్నారు. ఆమె భర్త కుక్కట్పల్లిలో ఉన్నాడు, ప్రతాప్. ఆయన చెప్పాడు, స్వామి, అన్నీ కోల్పోయాము, కానీ ఈ పరిశుద్ధ స్థలమునకు వచ్చి యేసుని దివ్య శరీరమును స్వీకరించిన పిదప్ప మా భార్య ముఖమే మారిపోయింది, ఆమెలోని వ్యాధి మాయమైపోయింది, నేను విశ్వసిస్తున్నాను. డాక్టర్ దగ్గర వెళ్ళారు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆ వ్యాధియే 1% కూడా లేదని డాక్టర్స్ ప్రకటించారు. మొన్న మంగళవారం కూడా పునీత అందోని వారి ఆలయం మెట్టుగుడాకి నేను వెళ్ళినప్పుడు భార్య భర్తను చూశాను, ఎంతో ఆనందించాను. కుమారా, కుమార్తె, తెలిసి తెలియక నీ జీవిత పయనములో దేవుని మరిచిపోయి ఎక్కడెక్కడో ఆడుకున్నావా? డబ్బు పిచ్చిలో చిక్కుకొని చేయకూడదంతా చేసి త్రాగుబోతుగా మారి అన్ని రకమైన పాపములో చిక్కుకొని వ్యాధి బాధలను, శాపాలను మోసుకున్నావా? ఇదిగో నీ కోసం పరలోకం నుండి వచ్చిన దివ్య ఆహారం వేచి ఉన్నది. రా, పాపం కోసం పశ్చాత్తాపపడు, యేసు రక్తముతో నేను శుద్ధి చేసుకో. 1 యోహాను 1:9, ఎవడైనా తన పాపమును ఒప్పుకొని తన పాపమును ప్రకటించినా, 1 యోహాను 1:7, యేసుని దివ్య రక్తం వారిని కడిగి శుద్ధి చేయును. యేసుని రక్తం వారి కోసం తండ్రిని చూసి ప్రార్థించును. అవును, హెబ్రేయులకు రాసిన లేఖ 12:24, యేసుని దివ్య రక్తం వారి జీవితంలో ఆడుకుంటున్న దుష్టునితో పోరాడి దుష్టుని వెళ్ళగొట్టి ఆ బిడ్డలని ఆశీర్వాదముగా సాక్షిగా ఈ భూమిలో నిలబెట్టునని దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం పలుకుతుంది. యేసుని దివ్య రక్తం 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం పలికినట్లు దేవునితో సైక్యపరచి దేవుని మహిమను, దేవుడు భూమికి తెచ్చిన ప్రతి ఆశీర్వాదమును అనుభవింపచేయును. మరోవైపు మానవులందరితో సఖ్యపరచినట్లు దీవించను. 6వది,
యేసుని దివ్య రక్తమే మనమందరినీ జీవితంలో పొందిన గాయాల నుండి మనల్ని విడిపించి మనల్ని గాయపరచిన వారిని మన్నించుటకు దయ చూపించును. ఆ సిలువను మనం చూస్తున్నప్పుడు ఆ యేసు తన్ను హింసించిన వారి కోసం కూడా ప్రార్థించాడు. తండ్రి, వీరిని మన్నించండి, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. అవును, జీవిత పయనములో మనం పొందిన దెబ్బలు, గాయాల ద్వారా దుష్టుడు మనలో ప్రవేశిస్తాడు. మనల్ని కోపం, క్రోధం, పగ, కక్షతో నింపేస్తాడు. అందుకే పవిత్ర వాక్యం హెబ్రీయులకు రాసిన లేఖ 12:15 పలుకుతుంది, మన జీవితంలో మనం పొందిన అవమానాలు, నింద, దీని ద్వారానే కోపం, క్రోధం, పగ, కక్షను మనలో ఏర్పరచి దుష్టుడు మనలో ప్రవేశించి మన జీవితాన్ని పనికిరాని జీవితముగా, బంధింపబడిన జీవితముగా, శాపముతో కట్టబడిన జీవితంగా మార్చినప్పుడు మనం ఏది ముట్టుకొనినా ఫలం ఉండదు. ఎవరితో మాట్లాడినా సమాధానం కలగదు. కోపం, క్రోధం, పగ, కక్షలోనే మనం నశించి పరులను కూడా నాశనం చేయు సాతాను బిడ్డలుగా భూమిలో ఉండిపోతాం. కానీ యేసుని దివ్య రక్తం మనమందరినీ మన్నించి మనల్ని ప్రేమతో నింపును. ఆ యేసు దగ్గరికి వస్తావా? యేసయ్యా, నీవు సిలువలో నిన్ను హింసించిన వారిని మన్నించావే, అదే ప్రార్థన నేను కూడా ప్రార్థింప నాకు నేర్పుమయ్యా అని ఏడుస్తావా? తండ్రి, నా జీవితంలో ఎవరెవరు నన్ను గాయపరిచారు, ఎవరెవరు నన్ను అవమానపరిచారు, వారందరినీ నీకు సమర్పిస్తున్నా. నువ్వు ప్రార్థింపగా నిన్ను గాయపరిచిన వారు విడుదల పొందాలో ఏమో, గాయాలు పొందిన నీకు సమాధానం కావాలి. మన్నించు. నువ్వు మన్నించలేదంటే దుష్టుడు కోపం, క్రోధం, పగ, కక్ష ద్వారా నీలోనే, నీ శరీరంలోనే, నీ కుటుంబంలోనే, నీ సంతతిలోనే ఉండి మీ అందరినీ నాశనం చేస్తాడు. యేసుని దివ్య శరీర త్యాగం వ్యర్థమైపోతుంది. నిన్ను సమర్పించు, జీవమును పొందుకో. ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, 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 యేసయ్య ఆరాధనా, 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 నా వైద్యుడా యేసయ్యా ఆరాధనా, 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 నా వైద్యుడా యేసయ్య ఆరాధనా, 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 పరమ వైద్యుడా, పరమ వైద్యుడా నీకే ఆరాధనా, 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 పరమ వైద్యుడా నీకే ఆరాధనా, పాప విమోచక ఆరాధనా, ఆరాధనా, పాప విమోచక నీకే ఆరాధనా, 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 పాప
గొప్ప విమోచక నీకే ఆలోచనకర్త ఆరాధనా ఆరాధనా ఆలోచనకర్త ఆరాధనా 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 ఆలోచనకర్త నీకే ఆరాధనా ఆదుకునే తండ్రి ఆరాధనా ఆరాధనా ఆదుకొనే తండ్రి ఆరాధనా 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 ఆదుకొనే తండ్రికి ఆరాధనా 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 పరలోకమన్నా ఆరాధనా పరలోకమన్నా ఆరాధనా సమాధానకర్త ఆరాధనా సమాధానకర్త ఆరాధనా నా స్నేహితుడా నీకే ఆరాధనా నా స్నేహితుడా నీకే ఆరాధనా 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 నా సర్వము నీవే ఆరాధనా 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 నా సర్వము నీవే ఆరాధనా నా సమస్తము నీకే సమర్పింతును నీకే ఆరాధనా నా సమస్తము నీకే సమర్పింతును నీకే ఆరాధనా నా కుటుంబమును నీకే సమర్పింతును యేసయ్యా నీకే ఆరాధనా నా కుటుంబమును నీకే సమర్పింతును యేసయ్యా నీకే ఆరాధనా 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 పరలోక ఆరాధనా శిరమును వంచుడి వినయము తోడా ఈ మహాయద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్ శిరమును వంచుడి విన
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్య అనుమానము ద్వారా మీ పాట్టుల జ్ఞాపక చిహ్నమును మా కొసగం చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజించుచు మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.